బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. పైరసీ భూతం ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది. తాజాగా రిలీజ్ అయిన కొత్త సినిమాలన్నీ ఈ వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. ఇక ఈ సైట్ నిర్వాహకుడు రవి అరెస్టు కావడంతో ఈ సమస్య తీరిపోయిందని భావించిన సినీ పెద్దలకు తాజా పరిణామాలు షాక్ ఇస్తున్నాయి. కొన్ని నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు ఈ నెట్వర్క్ను ఛేదించి కీలక సూత్రధారిగా ఉన్న ఇమిడి రవిని అరెస్టు చేశారు. అయితే ఇటీవల ఆయన బెయిల్పై విడుదలైన కొద్ది రోజులకే సైట్ మళ్లీ ప్రత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఐబొమ్మ తన డొమైన్లను మార్చుకుంటూ మళ్లీ రంగప్రవేశం చేస్తుంది. థియేటర్లో ఉన్న తాజా చిత్రాలు, ఓటీటీలో విడుదలైన కొత్త కంటెంట్ ఈ సైట్లలో ప్రత్యక్షమవుతూ ఉండడంతో సినీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు ఫోన్ ద్వారా. అనిల్, చెప్పండి, ఐబొమ్మ రవి విడుదలైన తర్వాత ఇది రావడం వస్తుందని చూస్తుంటే ఐబొమ్మ రవియే ఇది చేశారని మళ్ళీ అయ్యే అవకాశం ఉందంటారా, లేదా అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు? రైట్ లక్ష్మీనాథ్, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సోషల్ మీడియాలో ఐబొమ్మ ఇస్ బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్ అయితే సోషల్ మీడియాలో ప్రజెంట్ ట్రెండింగ్ గా మారిందని చెప్పుకోవాలి. తెలుగు సినిమా పరిశ్రమలో పైరసీ ఎప్పటి నుంచో ఒక పెద్ద సమస్య ఉందని చెప్పుకోవాలి లక్ష్మీనాథ్. కొత్త సినిమాలు ఏది వచ్చినప్పటికీ కూడా కొన్ని గంటల్లోనే ఆన్లైన్ లో రిలీజ్ అవడం అనేది నిర్మాతలకు భారీ నష్టాలు వస్తాయని చెప్పుకోవచ్చు. గతంలో చాలా మంది ప్రొడ్యూసర్లు దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి ఈ ఐబొమ్మ వల్ల 100 కోట్లు నష్టపోయింది తెలుగు సినిమా పరిశ్రమ అని చెప్పేసి వాళ్ళు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. అయితే ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఐబొమ్మ మళ్ళీ కనిపించడం ఏదవుతుందో ఇప్పుడు ఒక పెద్ద షాక్గా మారిందని చెప్పుకోవాలి మన టాలీవుడ్ కి. ఈ టాలీవుడ్ అనేది పైరసీ భూతం ఇప్పుడు కొత్తది కాదు లక్ష్మీనాథ్. ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ రవి బెయిల్ పై విడుదలైనప్పటికీ కూడా కొద్ది రోజులుగానే ఆయన అరెస్ట్ కావడం జరిగింది. విడుదలైన తర్వాత కొన్ని రోజులకే ఈ వెబ్సైట్ మళ్ళీ కనిపించడం చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతా ఉంది. అరెస్ట్ అయినప్పుడు సైట్ మూత పడిందని చెప్పేసి భావించారు నిర్మాతలు, అదేవిధంగా పోలీసులు కూడా. ఇప్పుడు కొత్త సినిమాలు మళ్ళీ ఒకసారి అందులో ప్రత్యక్షం అనేది విడుదలైనప్పటికీ అతను ఇండియాలోనే ఉన్నాడు కదా. ప్రస్తుతం రవి మాత్రం ప్రస్తుతం ఇండియాలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన బెయిల్ పైన వచ్చినప్పటికీ కూడా కొన్ని షరతులతో ఆయన ఇక్కడ ఇండియాలో ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు సమాచారం అందించి వెళ్ళాలని చెప్పేసి ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది ఐబొమ్మ రవికి, అటు పోలీసులకు చెప్పుకుంటే. అంటే అనిల్, ఇది ఐబొమ్మ రవికి సంబంధం లేకుండా కూడా ఉండొచ్చు కదా, మరి ఎవరైనా చేసి ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే నేపథ్యం ఉందో ఐబొమ్మ మళ్ళీ కనిపించడం అనేది ఇది డొమైన్ మారుకుంటూ మరొకసారి వెబ్సైట్ లో కనిపించింది. సో మరి దీని వెనకాల రవి హస్తం ఉందా, లేదంటే ఇతర వేరెవరైనా, అంటే వేరే వాళ్ళు కూడా ఐబొమ్మ మళ్ళీ తీసుకొస్తే అది రవి పైన నేరం నెట్టివేయబడుతుంది, మన మీదకి రాదని చెప్పేసి అలా చేశారనేది ఇంకా పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. చాలా మంది కూడా అది రవి పనే, రవే చేసి ఉంటాడు, ఇలాంటివన్నీ కూడా ఈ సాంకేతికంగా రవిని మించిన వాళ్ళు ఎవరు లేరు. సో ఐబొమ్మ రవినే, ఇమ్మడి రవినే మరొకసారి దీన్ని తెరపైకి తీసుకురావడం జరిగిందని చెప్పేసి కొంతమంది అయితే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పోలీసులు అయితే దీనిపైన ఎలాంటి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఐబొమ్మ మళ్ళీ కనిపించడంతో అటు టాలీవుడ్ వర్గాలు షాక్ గురైనా ఇంకా కంప్లైంట్ కూడా ఇవ్వడానికి అయితే తెలుస్తా ఉంది. మరి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనం చూడాల్సిన అవసరం అవుతుంది. ప్రస్తుతం అయితే ఏదైతే ఐబొమ్మ మళ్ళీ వచ్చిందో డొమైన్ మార్చుకుంటూ ఇందులో జెట్లీ, అదేవిధంగా గాయపడ్డ సింహం వంటి చిత్రాలు కూడా ప్రస్తుతం కొత్త చిత్రాలు ఇవి థియేటర్లు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇందులో కనిపిస్తా ఉన్నాయి. ఈ ఐబొమ్మలో ఈ ముఠాను అరికట్టడం అనేది పోలీసులకు ఇప్పుడు చాలా ఛాలెంజింగ్ గా మారిందని చెప్పుకోవాలి. గతంలో ఐబొమ్మ రవిని పట్టుకోవడానికి కూడా చాలా శ్రమించారు. ఆయన ఎక్కడెక్కడ ఏ దేశాల్లో అని చెప్పేసి చాలా వరకు శ్రమించారు, కష్టించారు. అయితే లాస్ట్ కి తన భార్య ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఐబొమ్మ రవిని పట్టుకోవడం జరిగింది. మరోవైపు అనిల్, ఐబొమ్మ రవికి ప్రజల నుంచి కూడా భారీ సపోర్ట్ కూడా వచ్చిన నేపథ్యంలో అతను విడుదలయ్యారని కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే ప్రజల సపోర్ట్ ఇప్పటికీ ఐబొమ్మకి ఉంటుంది అనుకోవడంలో ఏమన్నా సందేహం ఉందంటారు? ఎందుకంటే ప్రజలందరూ కూడా టికెట్ల రేట్లు తగ్గించాలని చెప్పి కూడా చెప్తున్నారు. ముందు టికెట్ల రేట్లు తగ్గిస్తే ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా ఆగిపోతాయనే ఒక ఫీలింగ్ లో ప్రజలు ఉన్నారు, కాదంటారా? అంటే మామూలుగా మన చట్టం ప్రకారం చూసుకుంటే ఐబొమ్మ రవి చేసింది నేరమని చెప్పుకోవాలి. కానీ ఐబొమ్మ రవి చాలా మంది ప్రజలకు, అదేవిధంగా సినీ ప్రేక్షకులకు ఆయన ఒక దేవుళ్ళగా భావించారు. సో నీలాంటి వాళ్ళు ఉండాలి, ఎందుకంటే ఈ సినీ పరిశ్రమ చేస్తున్నటువంటి అన్యాయాలను, అక్రమాలకు ఇలాంటి వారైతే కరెక్ట్ అని చెప్పేసి ఆయనకు చాలా మంది కూడా ఫ్యాన్స్ కావడం జరిగింది. ఆయన పేరిట వెబ్సైట్లు కూడా ఆయన పేరిట ఫేస్బుక్ పేజ్ లో, ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫ్యాన్స్ పేజెస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇలాంటి నేపథ్యంలో
నిన్న దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి కూడా మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఎలాంటి జీవో తీసుకొచ్చుకున్నప్పటికీ కూడా మేము సినిమా మొదటి రోజు టికెట్లు ప్రైజ్ పెంచము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి పెద్ద ప్రాజెక్టు పెద్ద సినిమా రామ్ చరణ్ భారీ బడ్జెట్ సినిమా ఉంది. ఆ సినిమాకు కూడా మేము సినిమా మొదటి రోజు ప్రైజ్ పెంచేది లేదని చెప్పేసి నిన్న శిరీష్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం నుండి మీకు జీవో తెచ్చుకున్నప్పటికీ కూడా మేము సినిమా టికెట్లు ప్రైజెస్ పెంచమని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా టాలీవుడ్ సినిమా నిర్మాతలకైతే ఒక బాధ షాక్ అని చెప్పుకోవాలి. ఇలాంటి షాక్ నేపథ్యంలో ఈ రోజు మళ్ళీ ఒకసారి ఐబొమ్మ ప్రత్యక్షం అవడం, అందులో కొత్త కొత్త సినిమాలు థియేటర్లో ఆడుతున్న సినిమాలు కావచ్చు, ఓటీటీలో ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా రావడం అనేది మరొకసారి టాలీవుడ్ కి ఇది ఒక నిర్మాతలకు ఒక నిద్ర లేని రాత్రులు చూపిస్తున్నారు ఈ వెబ్సైట్ హ్యాకర్స్ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అనిల్.